ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చేది. ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచని ఇది మనం తీసుకో ప్రభు దూత ధూప వేదిక వైపు ధూప వేదిక కుడివైపు నిలిచి కవత్తి పక్కనే నీవు దేవుని మాట నమ్మలేదు కనుక నీ భార్య కని అతనికి యోగమును పేరు పెట్టేంత వరకు నీకు మూగవాడిగా ఉండు. నేను చెప్పరా డైలాగ్ అది ఆన్ చేస్తాను మైక్లో చెప్పు మళ్ళీ చెప్పు. నేను నా భార్య ముసలివాళ్ళం ఎలా జరుగును? నీవు దేవుని మాట నమ్మలేదు కనుక నీ భార్య కని అతనికి యోగమును పేరు పెట్టేంత వరకు నీవు మూగవాడిగా ఉండు. బాబు ఇంకా రాలేదు ఈ పిల్ల దిగినండి. దూత ఎలిజబెత్ యొద్దకు వెళ్ళి మీరు వచ్చేసి ఆన్ చేయి రేపు మాట్లాడు నీవు దేవుని దైవమున గర్భవతి అయి కుమారుని కని అతనికి యోగమును అని పేరు పెట్టబడెను. ప్రజలలో రాకుండా అవమానము దేవుడు తీసివేసెను, ఆయనను కరుణించెను. యూదా వంశస్థుడైన యోసేపుకు మరియు కన్యక అయిన మరియకు ప్రదానం చేయబడింది. ప్రార్థించుచుండగా ప్రభు దూత కన్యక అయిన మరియ యొద్దకు వెళ్ళి దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏంటి ఆ శుభము? కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టబడెను. నవమాకు ఆయన భుజములపై నేను ఏ పురుషుని పరిశుద్ధాత్మని మీదకు వచ్చిన పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడైన దేవుని కుమారుడు. ఆయన భుజములపై నీవన్నట్టు జరుగుతున్నావా? ఆయన భుజములపై అడుగుతున్నాడు. కన్యక గర్భవతి అయిందని ఈ సమాచారం యేసేపుకు చెప్పడానికి వేరే ఒక ఆ గ్రామస్తులు అతని యొద్దకు వెళ్ళారు. యేసవ్వు నీకు ఒక విషయం తెలుసా? ఏమిటా విషయం? త్వరగా చెప్పు. మొన్న నీకు ప్రదానం చేయబడిన మరియమ్మ ఉంది కదా, త్వరగా చెప్పు. ఇంకేమైంది? గర్భవతి అయింది.
వచ్చి ఎవరికి చెప్పలే. నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు వెళ్తున్నా. ఏంటి అవ్వాలి? అవమానం. నవ్య అవమానాన్ని భరించలేక అవమానం భరించలేకపోతున్నాను. కొడుకుని తండ్రులతను వేద చెందుతూ ఎలా మరి నుంచి తప్పించుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంతలో దేవుని దూత ఆయనకు ప్రత్యక్షమై చెప్పు, నువ్వు చెప్పరా ఎలా తప్పించుకోవాలి? ఏసేపు భయపడకు. నీవు భయం చేసుకొనుటకు ఏమాత్రము భయపడవద్దు. ఆమె దేవుని దయ వలన గర్భవతి అయినది. ఏయ్! ఆయన ఈ లోక రక్షకుడు. ఆయన ఈ లోక రక్షకుడు. ఉమ్. అంతే చెప్తాం ప్రభు. ఉందన్న. నీ నీ బంధువురాలైన ఎలిజబెత్ గర్భవతి అయినది. నీవు వెళ్ళి కొన్నాళ్ళ పాటు ఆమె యొద్ద ఉండుము. చిత్తం ప్రభు. మరియా తన బంధువురాలైన మరియా ఎలిజబెత్ ఎదుగు వెళ్ళి చిత్తం ప్రభు. వచ్చినప్పుడు ఇది నాకు ఇదిగో. నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు నీ గర్భఫలం ఫలించింది. ఉమ్. వందనములు. నీ మాట వినగానే నా కడుపులో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసింది. నీ గర్భఫలం ఫలించింది.